వైసీపీ అధికారంలో ఉండగా చేసిన అప్పు ఎంత ఎక్కువ? 2018 నుంచి 2024 మధ్యకాలంలో వైసీపీ ప్రభుత్వం భారీ ఎత్తున అప్పులు చేసింది అనే ఆరోపణలు ఉన్నాయి. అయితే మేం చేసిన అప్పుల కంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇంకా చాలా ఎక్కువ అప్పులు చేసింది, గతంలో చేసింది, ఇప్పుడు కూడా చేస్తోంది అని వైసీపీ వాళ్ళు కౌంటర్ చేస్తారు. అసలు ఎవరు చెప్పే దాంట్లో వాస్తవం ఉంది అనేది ఒకసారి చూస్తే, తాజాగా ఏపీ అసెంబ్లీలో నిన్న 2024-25 సామాజిక ఆర్థిక సర్వేని రాష్ట్ర ప్రభుత్వం టేబుల్ చేసింది. ఈ సామాజిక ఆర్థిక సర్వేలో చాలా లెక్కలు ఉంటాయి, అందులో అప్పుల గురించిన లెక్కలు కూడా ఉన్నాయి. దీని ప్రకారం ఏపీ అప్పు 2023-24 చివరి నాటికి 4,91,000 కోట్లు ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి అంటే 24-25 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 5,64,000 కోట్ల రూపాయలు ఉంది. అంటే భారీ ఎత్తున పెరిగింది ఒక సంవత్సరంలో. దాంతోపాటు గతంలో ఏం చెప్పారు, వైసీపీ పెద్ద ఎత్తున అప్పులు చేసింది అనేది కూటమి పార్టీల ఆరోపణ. అయితే ఇప్పుడు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టినటువంటి ఈ సామాజిక ఆర్థిక సర్వే ప్రకారమే మొత్తం అప్పు, అంటే ఆంధ్రప్రదేశ్కున్న మొత్తం అప్పు అన్నమాట, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసింది మాత్రమే కాదు, మొత్తం అప్పు 4,91,000 కోట్లు. సో ఇందులో యాక్చువల్గా మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎంత చేసింది, ఈ కరెక్ట్ ఫిగర్స్ తెలుసుకోవడానికి నేను కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా వారి అకౌంట్స్ చూశాను. దాని ప్రకారం వాళ్ళు ఏం చెప్పారంటే 2014-15 నాటికి, అంటే రాష్ట్ర విభజన నాటికి మొత్తం అప్పు 97,123 కోట్లు మాత్రమే ఉండేదట. అంటే 1956 నుంచి 2014 వరకు అన్ని ప్రభుత్వాలు, అందరూ ముఖ్యమంత్రులు కలిసి చేసిన అప్పు 97,123 కోట్ల రూపాయలు. అంటే ఆంధ్రప్రదేశ్ భాగంగా వచ్చింది ఇది, ఈ 97,000 కోట్లు. సో ఈ 2014లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చే నాటికి రెసిడ్యువల్ ఆంధ్రప్రదేశ్కి, అంటే విభజిత ఆంధ్రప్రదేశ్కి ఉన్న అప్పు 97,000 కోట్లు అనమాట. సో 2014 నుంచి 2018 మధ్యకాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎంత చేసింది అని లెక్క వేస్తే 96,452 కోట్లు వచ్చింది. అంటే మొత్తం దాదాపు 60 ఏళ్లలో అన్ని ప్రభుత్వాలు కలిసి చేసిన అప్పు 97,000 కోట్లు అయితే, కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం 2014-19 మధ్యకాలంలో చేసిన అప్పు దాదాపు సరిసమానం 96,000 కోట్లు. అది 97,000 కోట్లు, ఇది 96,000 కోట్లు. సో ఈ లెక్కన టీడీపీ ప్రభుత్వం 2014-19 మధ్యకాలంలో యావరేజ్న సగటున 19,290 రూపాయలు అప్పు చేసింది. అంటే ఏటా 18,000 తీసుకుందనుకోండి సగటున అప్పు. సో 2014 వరకు ఉన్న 97,000 కోట్లు, ఆ తర్వాత టీడీపీ 14-19 మధ్య చేసిన అప్పు, ఈ రెండింటినీ కలిపితే 1,93,000 కోట్లు అప్పు ఉంది. ఎప్పటికీ 2019 నాటికి 1,93,000. అది కూడా చిన్న ఫిగరే ఇప్పటి ఫిగర్తో కంపేర్ చేస్తే. ఇంతకుముందు చెప్పాను టీడీపీ డెట్ యావరేజ్ ఎంత ఉంది అంటే, సగటున ఏడాదికి వాళ్ళు 19,000 కోట్లు అప్పు చేశారు 2014-19 మధ్యకాలంలో. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎంత చేశారు, మొత్తం వాళ్ళు చేసిన అప్పు 5 సంవత్సరాల్లో 2,98,159 కోట్లు. ఈ లెక్కల ప్రకారం అయితే, అఫీషియల్ లెక్కల ప్రకారం. బయట చేసేటువంటి ఆరోపణల జోలికి వెళ్ళడం వల్ల నేను. సో వైఎస్ఆర్సీపీ డెట్ ఎంతంటే 5 ఏళ్లలో చేసింది 2,98,000 కోట్లు, అంటే దాదాపు 3 లక్షల కోట్లు అనుకోండి. సో అంతకుముందు 60 సంవత్సరాలు, ఆ తర్వాత 5 సంవత్సరాలు, 65 సంవత్సరాలకి గాను 1,93,000 కోట్ల రూపాయలు అప్పు ఉంటే ఏపీకి, ఒక్క వైఎస్ఆర్సీపీ వారే దాదాపు 3 లక్షల కోట్ల అప్పు చేశారు. అది ఫస్ట్ పాయింట్ గమనించాల్సింది. యావరేజ్ ఎంత పడింది, ఏడాదికి సగటున దాదాపుగా 60,000 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అప్పు చేసింది. అంతకుముందు టీడీపీ ప్రభుత్వం చేసిన అప్పు ఏడాదికి 19,000 కోట్లే. సో 19,000 కోట్ల నుంచి సగటున 60,000 కోట్ల రూపాయలకి పెరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. కాబట్టి స్పష్టంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పులు భారీ ఎత్తున పెరిగినాయి అనే మాట వాస్తవం, తిప్పి అని చెప్పినా కూడా. అయితే కూటమి ప్రభుత్వంలో క్లెయిమ్ చేసినట్టుగా 6 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు కాదు, 3 లక్షల కోట్లే వాళ్ళు చేసిన అప్పు. వీటిని మార్కెట్ బారోయింగ్స్ అంటారు, గుర్తుంచుకోండి. మనం ఇప్పుడు మాట్లాడుతున్నవన్నీ బడ్జెట్ బారోయింగ్స్, ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ అని అంటారు. అవి వేరు. అవేంటంటే ఏ కార్పొరేషన్ల పేరు మీదనో మరొక పేరు మీదనో తీసుకునే అప్పులు. అవి బడ్జెట్లో చూపించరు, అవి ప్రభుత్వ అప్పుల కింద చూపించరు. ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్యారంటీలు కూడా ఉంటాయి, అది కూడా వేరు. ఇది ప్యూర్ మార్కెట్ బారోయింగ్స్ అన్నమాట. 3 లక్షల కోట్లు వైఎస్ఆర్సీపీ చేసింది.
అలాగే టీడీపీ చేసినటువంటి 96,000 కోట్లు. సో ఇక్కడ 2 పాయింట్స్ క్లియర్గా ఉన్నాయి. ఒకటి, గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్మోహన్ రెడ్డి హయాంలో భారీ ఎత్తున అప్పులు చేసిన మాట వాస్తవం. 2, ఆ భారీ ఎత్తున చేసిన అప్పు ఎంత అంటే 5 ఏళ్లలో 3 లక్షల కోట్లు మార్కెట్ బారోయింగ్స్, 5 లక్షల కోట్లు కాదు. చాలాసార్లు గతంలో చెప్పినట్టుగా. ఇప్పుడు ఇక 24-25 సంవత్సరాలకు వద్దాం. అంటే మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంత అప్పు చేశారు గడిచిన ఏడాదిలో? ఎంత చేశారంటే 72,500, కోట్లు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు సగటున దాదాపు 60,000 కోట్లు ప్రతి ఏడు అప్పు చేశారని చెప్పాను. దానికంటే 12,000 కోట్ల రూపాయలు ఎక్కువ ఇది 24-25లో కూటమి ప్రభుత్వం చేసింది. సో అప్పుల విషయంలో ముందుకు దూసుకొని వెళ్తున్నాం. గ్రోత్ రేట్ చాలా బ్రహ్మాండంగా ఉంది. సో 2019 వరకు, అంటే టీడీపీ హయాం వరకు 1,93,000 కోట్ల రూపాయలు ఉన్న ఆంధ్రప్రదేశ్ అప్పు, అదే వైఎస్ఆర్సీపీ హయాంలో 5 సంవత్సరాల్లో చేసిన అప్పు దాదాపు 3 లక్షల కోట్లు. కరెక్ట్గా చెప్పాలి అంటే 2,98,000 కోట్లు. ఈ రెండు కలిపితే 4,91,000 కోట్లు అయింది. ఎప్పటికీ 23-24 ఆర్థిక సంవత్సరం అంతానికి. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చింది. కూటమి ప్రభుత్వం వచ్చి ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 72,000 కోట్ల రూపాయలు అప్పు చేసింది ఒక సంవత్సరంలోనే. అంటే వైఎస్ఆర్సీపీ సగటును కూడా బీట్ చేసింది. దాంతో ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉన్నటువంటి అప్పు మార్కెట్ బారోయింగ్స్ మాత్రమే 5,64,488 కోట్లు. ఇదే విధంగా అప్పులు చేసుకుంటూ పోతే నెక్స్ట్ 4 ఇయర్స్లో మరొక 3 లక్షల కోట్లు అదనంగా అప్పు అయ్యేటువంటి అవకాశం ఉంది. కూటమి ప్రభుత్వం ఈ సంవత్సరం చేసినట్టుగా అరౌండ్ 72,000 crore కనుక అప్పులు చేస్తూ పోతే సగటున, అప్పుడు ఈ 5,64,000 ప్లస్ ఇంకొక 3 లక్షలు, అప్పుడు మార్కెట్ బారోయింగ్స్ మాత్రమే ఆర్బీఐ ద్వారా తీసుకునే అప్పుల వరకే దాదాపు 9 లక్షల వరకు చేరే అవకాశం ఉంది. ఒక్క మార్కెట్ బారోయింగ్సే. ఇక గవర్నమెంట్ ఇచ్చేటువంటి గ్యారంటీల గురించి మాట్లాడడం లేదు నేను. అలాగే కార్పొరేషన్ల పేరు చెప్పి తీసుకునే అప్పులు, లేకపోతే ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి బ్యాంకు నుంచి తీసుకునే అప్పులు, వీటిని ఏమీ చెప్పడం అలా. ఇవేవీ కాకుండానే బై ద ఎండ్ ఆఫ్ 2029 ఫైనాన్షియల్ ఇయర్ దాదాపు 9 లక్షల కోట్ల రూపాయల అప్పు భారం ఆంధ్రప్రదేశ్ మీద ఉండే అవకాశం ఉంది. ఇందులో మేజర్ కంట్రిబ్యూషను ఇంతకుముందు చెప్పినట్టు జగన్ హయాంలో జరిగింది. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే మార్గాన్ని అనుసరిస్తోంది. భారీ ఎత్తున అప్పులు తీసుకుంటోంది. అంతా లోటు బడ్జెటే అన్నమాట. సో ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ ముందు అప్పుల కుప్పగా మిగిలిపోయేటువంటి అవకాశం కనిపిస్తోంది.